ఉండవేమో. ఐ డోంట్ నో. నాకు తెలిసింది ఒకటే, తొక్కితే బండ మొక్కితే దేవుడు, ఇంతకు మించి నాకు తెలిసింది ఏమి లేదు. ఇప్పుడు ఏవైనా గాని దేవుని విగ్రహాలు చెక్కారు. గత ప్రభుత్వ పాలనలో చెక్కారా, ఈ ప్రభుత్వ పాలనలో చెక్కారా అంటే భానుగారు ఏం చెప్తున్నారంటే బ్లాస్టింగ్ జరిగినప్పుడే అక్కడ ఉండేవన్నీ అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చేయించుకోరే. సిమెంట్ అది బండ కూడా కాదు అది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు తెల్ల రాయేమో. ఓకే, శిల్పులు అక్కడ ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం దాన్ని ఎంచుకొని అక్కడ పనిచేస్తుండే వాళ్ళు. బ్లాస్టింగ్ అయిన తర్వాత సెక్యూరిటీ పర్పస్ గా అక్కడి నుంచి రిమూవ్ చేశారని చెప్తున్నారు భానుగారు. రిమూవ్ చేసిన తర్వాత అవి అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయా, మళ్ళీ ఏమైనా ఎక్కడ శిల్పాలు చెక్కారా, చెక్కితే ఎక్కడ ఉన్నాయా? చూస్తే ఫ్రెష్ గా కనపడుతున్నాయి. ఎప్పుడో 15-12 సంవత్సరాల క్రితం ఉంటే వర్షం పడి అది అసలు అవి చాలా అంటే డస్ట్ అంతా పడి ఉండాల్సింది. అలా ఏం కనపడడం లేదు. అట్లా కనపడటం లేదు. కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా మలమూత్రాలు, బీరు బాటిల్లు, విస్కీ బాటిల్లు అన్నట్టు అవి కూడా లేవు అక్కడ. మరి అవి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారా? ఇప్పుడు ఏమన్నా అది డౌట్ వస్తా ఉంది. కావాలని పెట్టి సీన్ క్రియేట్ చేస్తున్నారా తెలీదు. అంతే కదా. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ కారణాలు దొరక్కపోతే వీళ్ళే సృష్టించి కారణాలని దాన్ని ఇష్యూ చేసి దాన్ని సెంటిమెంట్ కిందికి మారిస్తే ఖచ్చితంగా భక్తులు వ్యతిరేకిస్తారండి. ఓకే, చైర్మన్ గారు కరుణాకర్ గారికి కొంత వివాదం నడుస్తుంది అనుకోండి. చైర్మన్ గారు నిజంగా ఏదైనా తప్పు చేస్తే దాన్ని మాట్లాడొచ్చు, అంతే తప్ప ఇట్లాంటి సీన్లు క్రియేట్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లి వీళ్ళేదో పెద్ద భక్తులైనట్టు మిగతా వాళ్ళ భక్తులు కానట్టు మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఆయన పెద్ద భక్తుడా? ఆయన మొదటి నుంచి కూడా లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తి అందరికీ తెలుసు. తెలియదు ఎవరు తెలీదు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ ఎక్కువ, ఆయన అవకాశం ఇచ్చాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు ఆయనకు. ఆయన మరి లెఫ్టిస్ట్ గా ఉంటూ మళ్ళీ తన పద్ధతి, ఓకే లెఫ్టిస్ట్ కూడా పద్ధతి మార్చుకోవచ్చు, హిందూ ధర్మాన్ని ఆచరించవచ్చు, దేవుళ్ళను మొక్కొచ్చు. చాలా మంది మారిన వాళ్ళు. శ్రీశ్రీ కూడా చివరి రోజుల్లో దేవుడు ఉన్నారని దండం పెట్టి ఒప్పుకున్నారు. ఆయన కూడా అప్పటి వార్తలు కూడా వచ్చాయి. ఆయన నేను అంగీకరిస్తున్నాను. కరుడు కట్టిన గద్దర్ గారే ఆలయాల చుట్టూ తిరిగాడు చివరి 5-10 సంవత్సరాలు. మానకూడదని లేదు. మనిషి అన్న తర్వాత మారకూడదని ఏమీ లేదు. మారచ్చు, తప్పేం లేదు దాంట్లో. మరి ఇవి ఎలా వచ్చాయి? ఇప్పుడు భానుగారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లోకల్ గా ఉన్న వ్యక్తి కాబట్టి. డెఫినెట్ గా చేయాలండి. ఎందుకంటే అన్నారులే, ఇవాళ చైర్మన్ గారు కూడా ప్రెస్ మీట్ లో దుష్ప్రచారాలు చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. కానీ అది చాలా సీరియస్ గా ఉండాలి, లేకపోతే ఇటువంటివి గనక పోతే మనకున్న దాన్ని ఏమంటారు, ఆ శాంచిటీ, వెంకటేశ్వర స్వామికి ఉన్న శాంచిటీ, ఆ పవిత్రత, ఈ వీటిని తప్పుదో పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగర్ గారు, మీరు స్థానికులే కదా, ఇది ఏంటిది ఈ వివాదము? ఇది ఒకటే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి.